నువ్వు త్వరగా వస్తే పంతులు గారు ముహూర్తం పెట్టి వెళ్ళిపోతారు. శోభనమా, ఇప్పుడు అదంతా ఎందుకు? ఇప్పుడు కాదు, రాత్రికి. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేసుకుంటాను. ఏయ్, నేనున్నాను కదా, మీరు రిలాక్స్డ్గా ఉండండి. హలో 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 రామా, రామా నాకు సిగ్నల్స్ రావట్లేదు, ఏమంటున్నావు? హలో హలో రామా, హలో ఏమంటున్నావు రామా? నాకేం వినిపించట్లేదు, ఏదో చెప్తున్నావు. హలో 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 అష్మిత, నీకు వినబడుతుందని నాకు తెలుసు. ఈ రోజు ముహూర్తం పెట్టడం ఖాయం, నువ్వు వస్తున్నావు అంతే, సరేనా? త్వరగా వచ్చేసేయండి. ఏమైందమ్మా? వాళ్ళు శోభనం కదా మావయ్య, కొంచెం సిగ్గుపడుతుంది. వచ్చేస్తున్నారులేండి. శోభనం ఉంటుందేంటి? పెళ్లి చేసుకుని వచ్చి దానికి షాక్ ఇద్దామనుకుంటే ప్రతి అడుగులో అది నాకు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. మరేం చెయ్యాలి? అదే ఆలోచిస్తున్నాను. మన ప్లాన్ ప్రకారం 6 నెలలు ఈ శోభనం అనే కాన్సెప్టే లేకుండా చేయాలి. ఏదో ఒకటి చెయ్యి, నీకు శౌర్య కావాలి. ఏం చేద్దాం అస్మిత? ఐడియా ఏంటి? పంతులు గారు, ఈ లోపల మీరు ఒక మంచి ముహూర్తం చూడండి. సరేనమ్మా. ఈ రోజు రాత్రి 8 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. వస్తున్నారుగా? రండి. ఒరే ప్రశాంత్, ఏమైందిరా? ఏంటి నాన్న ఈ కట్లేంటి? యాక్సిడెంట్ అయిందమ్మా. యాక్సిడెంటా? రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూసుకోవాలి కదరా. అదంతా నా దురదృష్టం నాన్న. ఇదేంటి, ముహూర్తం పెట్టగానే ఇలా జరిగిందేంటి? ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. అయ్యయ్యో, శాంతి ముహూర్తం పెట్టగానే మీ ఇద్దరికి మనశ్శాంతి లేకుండా పోయినట్టుందిగా. అవును రామలక్ష్మి, ఏం చేద్దాం? ఈయనకు కాలు తీసి కాలు పెట్టే పరిస్థితి కూడా లేదు. మీ అత్తమామలో కాళ్ళు కడకుండా కన్యాదానం చేస్తే ఇలా అని ఏడుస్తుంది. సరే, నేను ఇప్పుడు ఒక మ్యాజిక్ చేయనా? ప్రశాంత్ దెబ్బలు తొందరగా మాయమయ్యేలాగా. వీలైతే క్షణాల్లో ఎగిరి గంతేలా నేను చేస్తాను. అవునా? ఎలాగమ్మా వండరు? ఏయ్, మాయలు మంత్రాలు ఏం చేయవు కదా? అలా ఏం చెయ్యనులే అష్మిత. నీకు తగ్గట్టే ప్రశాంత్కి తగ్గేలా చేస్తా. పంతులు గారు, మీరు ముహూర్తాలు పెట్టారు కదా, ఇక బయలుదేరండి, వెళ్ళండి. వస్తాను, ఉంటాను. ఇప్పుడే వస్తాను. ఏదేదో మాట్లాడుతుంది, తన మాటలేం పట్టించుకోకండి మామయ్య. మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ జరిపిద్దాం అనుకుంటే ఏంటోనమ్మా ఇలా జరిగింది. నాన్న, నేను కోలుకోవడానికి చాలా టైం పడుతుంది, ఆ తర్వాత చూసుకోవచ్చులే. అవును మామయ్య, ఈ పరిస్థితుల్లో ఈ కార్యాలు ఇవన్నీ మాకు ఇంపార్టెంట్ కాదు.
ప్రమీల జాగ్రత్త, ఎక్కడున్నావు? ఆ, ఆ. గాయాలేమయ్యాయి? వేసిన ప్లాన్ మొత్తం నాశనం చేసేసాడు. చెత్త వెదవా. నీకేదో అయ్యిందని నేను భయపడి చచ్చాను కదరా. ఎందుకలా చేసావు? పెద్ద యాక్సిడెంట్ జరిగిందన్నావు కదరా, ఇదేనా? ఏంట్రా గాయాలేం లేకుండా కట్లు కట్టుకోవచ్చు? ఎందుకంటే ఈ డ్రామా అంటే అది మాకిప్పుడే పెళ్ళైంది, వెంటనే శోభనం ఎందుకు? ఒకరికొకరం ఇంకా క్లోజ్ అవ్వాలి, కొంచెం టైం తీసుకుందాం అనుకున్నాం. అది మీకు చెప్తే వినరని ఇలా చేశాను. అబద్ధం చెప్పడం ఎందుకురా? అదేదో డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. ఛే! శోభనంలో ఒకరికొకరు బోల్డ్ అంతా అర్థం చేసుకోవచ్చు. ప్రశాంత్ బాగానే ఉన్నాడు కదా, ఇక పంతులు గారు పెట్టిన ముహూర్తానికి శోభనం జరిపించేద్దాం. ఏమంటారు మావయ్య? అవునమ్మా, వీడికి శోభనం జరిపించాల్సిందే. అశ్మిత, గెట్ రెడీ ఫర్ దట్. ఆల్ ది బెస్ట్. అన్నా వస్తున్నాడన్నా. రే సీను, డబ్బులు ముందు. అన్నా ఆటో అప్పచెప్పేశాను, 500 కూడా ఇచ్చేశాను. రే ఏంటి ఏంటి 500 ఏంటి? బాడుగన్నా. తమాషాలు చేస్తున్నావు ఏంటి? ముందు 5 లక్షలు ఇవ్వు. నువ్వు ఆటో అమ్మినా అంత ఇవ్వరు కదన్నా. నువ్వెవడరా మధ్యలో? అన్నా ఆటోకి డ్యామేజ్ కాలేదు, ఏం కాకుండా 5 లక్షలు ఎందుకన్నా అడుగుతున్నావు? నాటకాలు ఆడుకు సీను. పొద్దున్న నువ్వే కదా ఆటో తీసుకెళ్ళింది. అవును. రాత్రి నేను ఆటోలో 5 లక్షలు పెట్టాను. ఎక్కడ పెట్టావన్నా? ఆటోలో పెట్టాను. ఆటోలో పెడితే ఎవడో ఒకటి ఎత్తేసి ఉంటాడు. అన్నా వీడే ఎత్తేసి ఏం తెలియనట్టు మాట్లాడుతున్నాడు. అన్నా రోజు ఎంతో మంది ప్యాసింజర్స్ ఆటో ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. నీ డబ్బు ఎవరు తీసుకెళ్లారో నాకెలా తెలుస్తుందన్నా? బ్రదర్ పద మనం రే వెళ్దాం. ఆగు. డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తావు? చెప్తా ఉండండి, మీ పని చెప్తాను. హలో ఇన్స్పెక్టర్ గారు, సీను అనే కుర్రాడు 5 లక్షలు నొక్కేసి నాకేం తెలియదు అంటున్నాడు. అలాగే సార్, ఓకే సార్, తీసుకొస్తున్నాను సార్. అన్నా అన్నా
ఏంటన్నా ఈ అన్యాయం? అన్నా మీరు మర్చిపోయి మా బ్రదర్ని బుక్ చేస్తారేంటన్నా? అన్నా ఏంటన్నా మా వాడిని కొడతారు? నీ సంగతి కూడా తేలుస్తాను. పోలీస్ స్టేషన్కి పద. డబ్బులు ఇస్తావా పోలీస్ స్టేషన్కి వస్తావా? అన్నా నేను తీయలేదన్నా. అక్కడ దాకా ఎందుకన్నా? రేయ్ ముందు డబ్బులు తీ. నేను తీయలేదన్నా. ఆ డబ్బులు నేను చూడలేదన్నా. దౌర్జన్యం చేస్తున్నారు మీరు. రేయ్ మర్యాదగా నువ్వు వెళ్ళలేదంటే వీడితో పాటు జైల్లో కూర్చుంటావు. పో ఇక్కడి నుంచి. అన్నా అది కదన్నా, నా మాట వినన్నా. నేను చెప్పేది వినన్నా. నేను తీయలేదన్నా. సీను అడిగే పద్ధతిలో అడిగితేనే అప్పుడు డబ్బులు కక్కుతావు నువ్వు. అన్నా నా మాట వినన్నా. నిజం చెప్తున్నా అన్నా. నిజంగా తీయలేదన్నా నేను. అన్నా వద్దన్నా అన్నా. లేదురా పద నువ్వు అన్నా, పోలీస్ స్టేషన్కి పద. అది కదన్నా. పద. అన్నా నేను చెప్పేది వినన్నా. లేదు, నువ్వు నా నాకేం మాట వినన్నా. చెప్పకు. అన్నా, పద, పోలీస్ అది స్టేషన్కి కదన్నా. పద. నేను నిజంగా తీయలేదన్నా. లేదు అన్నా, నేనేమన్నా అన్నా. పద పోలీస్ స్టేషన్కి పద. ఈ శ్రీనుని గెలిపించడానికి నేను హోంవర్క్ చేయాల్సి వస్తుంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత అంటే ఇదేనేమో. ఇతను ఫోన్ చేస్తున్నాడేంటి? శ్రీను మళ్ళీ తాగాడేమో. అదే ఇన్ఫర్మేషన్ అయింటే మాత్రం ఈసారి నేను వెళ్ళి ఇన్ని తీసుకురాను, అక్కడే చంపేసి వస్తాను. హలో, వదినా మాట్లాడుతున్నాను, చెప్పు. అది సీను ఇక్కడ. ఈసారి ఎన్ని బాటిల్స్ తాగాడో చెప్పు. నేను అక్కడికి వచ్చి తన తల పగలగొడతాను. ప్రతిసారి ఇది తనకి అలవాటైపోయింది. అయ్యో వదినా, నేను చెప్పేది పూర్తిగా విను. సీను తాగలేదు. ఎవరితో అయినా గొడవ పడ్డాడా? అది కూడా కాదు వదినా, సీను చాలా మారిపోయాడు. ఆ, నేను కూడా అదే నమ్మకంతో ఉన్నానులే గాని ఏమైందో త్వరగా చెప్పు. సీను ఆటో ఇవ్వడానికి వెళ్తే అక్కడ 5 లక్షలు పోయాయని, ఆ దొంగతనం తనే చేశాడని అతని మీద అరెస్ట్ చేసి కేసు వేశారు. ఓ, ఏంటి ప్రాంకా? శ్రీనునే పక్క నుండి నీతో ఈ ఫోన్ చేయించాడు కదా? లేదు వదినా, నిజంగానే చెప్తున్నాను. సీనుని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రామిస్ వదినా. ఏం మాట్లాడుతున్నావు? పాపం తను కాదని ఎంత చెప్తున్నా ఎవరూ నమ్మట్లేదు. నువ్వు వస్తే తప్ప సీనుని విడిపించుకోలేం. వదినా రావదినా, త్వరగా రావదినా. ఏ పోలీస్ స్టేషన్? 2 టౌన్ పోలీస్ స్టేషన్. సరే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏంటి శ్రీను, నీకే అన్ని ఇలా జరుగుతున్నాయి. నేను మా డాడీ ముందు బెస్ట్ అల్లుడిగా నిలబెట్టాలని చూస్తుంటే ఇప్పుడు ఈ పోలీస్ కేసు. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇంటి పరువు కూడా పోతుంది. శ్రీనుకి జాబ్ లేదన్న విషయం డాడీకి తెలిస్తే ఆయన దృష్టిలో నువ్వు చీప్గా మిగిలిపోతావు శ్రీను. ఇప్పుడు వెళ్ళి అర్జుడికి శ్రీనుని తీసుకురావాలి. శోభనం ఇప్పుడే వద్దు అని మీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను. రామలక్ష్మి ముహూర్తాలు పెట్టి శోభనానికి ఏర్పాట్లు చేస్తుంటే మీరు సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు. మరేం చేయను? ఏమైనా అంటే పెద్ద కోడలు బాధ్యత అని ఈ 2 మాటలు మాట్లాడి నా నోరు ముయించేస్తుంది. అసలు అది నా కోడలుగా రావటం నాకు ఇష్టం లేదంటే వచ్చి నా దగ్గరే పెత్తనం చెలాయిస్తుంది. నా కొళ్ళు మండిపోతుంది. ఏంటి నా గురించి ఏదో మాట్లాడుతున్నట్టున్నారు? అవును, మాకు వేరే పని పాట ఏముంటాయి? నీ గురించే మాట్లాడుకుంటున్నాం. రామలక్ష్మిని ఏమనకండి అత్తయ్యా. తోడికొడలి శోభనం గురించి ఇంతలా ఆలోచించే వాళ్ళు ఈ రోజుల్లో ఎవరుంటారు చెప్పండి? ఒకే ఇంట్లో కలిసి కాపురం చేయాల్సిన కోడళ్ళను ఆలోచించాలి కదా అష్మిత. మంచైనా చెడైనా నాకు నువ్వు, నీకు నేను మాత్రమే. అన్నీ హెల్ప్ చేసుకోవాలి కదా. తెలుస్తుంది. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు రామలక్ష్మి. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి? అష్మిత, సమయం ఎక్కువ లేకపోవడం వల్ల నేను రిలేటివ్స్ ఎవరిని పిలవలేదు. నువ్వేమనుకోకే. అష్మిత, నువ్వు చూడాల్సింది సీరియస్ గా కాదు, సిగ్గుతో. సిగ్గుపడాలి. కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు మొదటి రాత్రి భర్త గదిలోకి వెళ్ళేటప్పుడు సిగ్గుపడాలి. ప్రశాంత్ దగ్గర నాకు సిగ్గేంటి? ఆహా, నీకు సిగ్గు లేదని నాకు తెలుసులే. అదే అదే నార్మల్గా చెప్తున్నా. కనీసం సిగ్గుపడినట్టు నటించు. అత్తయ్య, ఇంకా ఎంతసేపు? పాలు చల్లారిపోయేలా ఉన్నాయి. అయిపోయింది. అయిపోయిందా? మరి చెప్పరే. అష్మిత, ఇదిగో పాలు తీసుకో. లే
మావయ్య లే లే లే, లే. మావయ్య గారు, మావయ్య గారు, రండి. మావయ్య గారు, మీరు అత్తయ్య కలిసి కొత్త పెళ్లి కూతుర్ని దీవించండి. అలా చూస్తూ నిల్చున్నావేంటి? ఆశీర్వాదం తీసుకో. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సంతోషంగా ఉండమ్మా. గంతకు తగ్గ బొంతలాగా మా వాడికి భలే దొరికావమ్మా. వాడిని మాత్రం ఏడిపించు కానీ మమ్మల్ని ఏడిపించుకో. నిన్ను ఎలా ఆడుకోవాలో నాకు తెలిసే. నీ సంగతి చెప్తానుగా. అష్మిత, చూస్తావేంటి? ఇదిగో పాలు, దా వెళ్దాం. దా 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 దా. ఏదైతే ఏముంది, నా కొడుక్కి శోభనం జరిగిపోతే ఏ పిల్లో జల్లో పుడతారు, వాళ్ళతో ఆడుకోవచ్చు. ఏంటి నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోయిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? మీ శోభనానికి ముహూర్తం పెట్టించాను. నిన్ను పాల గ్లాస్తో రూమ్లోకి పంపిస్తున్నాను. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ముందుంది ముసళ్ళ పండగ. గుడ్ జోక్. గుర్రాన్ని నీళ్ల దగ్గరకు పంపించగలవు గాని నీళ్లు తాగించలేవు, గుర్తుపెట్టుకో. నేను తాగిస్తానుగా. ఎలా? మనసుంటే మార్గం ఉంది. అది నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ విన్. లోపలికెళ్ళు. వెళ్ళు అష్మిత, టైం అవుతుంది. వెళ్ళు 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 వెళ్ళు. ప్రశాంత్, మల్లెపూలు మంచి స్మెల్ వస్తున్నాయా? శోభనం గదిలో మల్లెపూలది ప్రత్యేకమైన స్థానం కదా. ఈ గదిలో నీ స్థానం తెలుసు కదా. ₹1 ఇచ్చావు. నువ్వే స్థానం ఇచ్చినా నాకు ఓకే. థ్యాంక్స్. ఇదిగో పాలు తాగి హ్యాపీగా పడుకో. ఈ రూమ్లోకి వచ్చే ముందు రామలక్ష్మి ఎందుకు నవ్వింది అదేంటో తెలుసుకోవాలి. నాకు తెలుసు నువ్వు కాల్ చేస్తావని. ఏంటి అష్మిత, నాకు కాల్ చేసావు? ఇంకేమైనా కావాలా? ఇందాక ఎందుకు నవ్వావు? అది ఎప్పుడు? నన్ను రూమ్లోకి పంపించేటప్పుడు. ఓహో అదా. ఇందాక నీ మొహంలో ఒక భయం కనిపించింది. ఏంటది? నీళ్ళ దాకా తీసుకొచ్చిన గుర్రాన్ని నీళ్లు తాగించలేవన్నావు కదా. నాకప్పుడు ఆల్రెడీ నీళ్లలో మునుగుతున్న గుర్రం కనిపించింది. పిచ్చి రామా, నువ్విచ్చిన పాలు ఆల్రెడీ మీ మరిది గారు, అదే ప్రశాంత్ గారు గడగడా తాగుతున్నాడు. కాసేపట్లో గుర్రు పెట్టి నిద్రపోతాడు. అయ్యో అష్మిత, గడగడ తాగే వరకే నీకు తెలుసు, కానీ ఆ తర్వాత నిద్రపోడు. మరి నిన్ను గడగడలాడిస్తాడు. వాట్ యు మీన్? ఐ మీన్ నీకిచ్చిన పాలల్లో నేను కలిపింది షుగరో స్లీపింగ్ టాబ్లెట్సో కాదు. మరి నువ్వే అర్థం చేసుకోవాలి. అంటే ఎస్, ఎగ్జాక్ట్లీ వాట్ యుర్ థింకింగ్ అదే. హే నిన్ను. ఏయ్, నన్ను కాదు, చేతనైతే ఆ గుర్ర నాపుకో. అండ్ ఎంజాయ్ ద నైట్ అష్మిత. బాయ్ బాయ్. ప్రశాంత్, ప్రశాంత్, ముందు తాగేసావా? అయ్యో, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఈ పాలల్లో ఏం లేదులే గాని నువ్వు కింద పడుకో, నేను
నేను మంచం మీద పడుకుంటాను. అస్మిత, మనదేమన్నా రియల్ పెళ్ళా? ఇదేమన్నా రియల్ ఫస్ట్ నైటా?